నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మీనరాశి వారంటేనే సముద్రమంత గాంభీర్యం, గంగా నది అంతటి స్వచ్ఛత, మీరు అందరికీ మంచి చేస్తారు. కానీ మీకే ఎందుకిన్ని కష్టాలు? అందరికి కన్నీళ్లు తుడిచే మీకు మీ కన్నీరు తుడుచుకోవడానికి కూడా ఎవరూ లేరని అనిపిస్తుందా? మీ మంచితనాన్ని లోకం చేతకానితనంగా చూస్తుందా? అయితే ఆగండి. ఈ ఫిబ్రవరి 20 నుండి 23 వరకు ఉన్న కాలం మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. మీరు పడ్డ అవమానాలు, అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులకు కాలం సమాధానం చెప్పబోతుంది. భగవంతుడు మీతోనే ఉన్నాడు అనడానికి 5 రహస్య సంకేతాలను పంపిస్తున్నాడు. ఆ సంకేతాలు ఏమిటో తెలిస్తే మీరు ఆనందంతో పొంగిపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితం ఎలా మారబోతుందని తెలుస్తుంది. సహనం మరియు కష్టాలు. మీనరాశి వారు సహజంగానే ఓర్పు కలవారు. కానీ ప్రస్తుత గ్రహస్థితి వల్ల మీ ఓపిక నశిస్తుంది. దేవుడా, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు? నా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది కదా అని మీరు లోపల మదనపడుతున్నారు. మీరు పడుతున్న సహనమే మీకు రేపు రాజయోగం తీసుకురాబోతుంది. ఇప్పుడు పడుతున్న ఈ కష్టాలు మిమ్మల్ని రాటు తేల్చడానికే. మండుతున్న ఎండ తర్వాత చల్లని వాన వస్తుందని మర్చిపోకండి. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు మరియు అవమానాలు, ఇన్సల్ట్స్ అండ్ లైఫ్ స్ట్రగుల్స్. మీరు ఒకరికి సాయం చేస్తే మీరు వారి కృతజ్ఞత చూపడం పక్కన పెడితే మిమ్మల్ని వెన్నుపోట పొడవడం లేదా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా తొందర ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సన్నిహితుల నుండే ఈ అవమానాలు ఎదురవుతున్నాయి. మీనరాశి మిత్రులారా, చంద్రుడికి కూడా గ్రహణం పడుతుంది. కానీ అది శాశ్వతం కాదు. మిమ్మల్ని అవమానించిన వారే రేపు మీ విజయాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతారు. ఈ ఫిబ్రవరి 20-23 తేదీల్లో మీపై పడ్డ మచ్చలను తొలగించే కాలం. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. మీనరాశి వారికి కుటుంబమే సర్వస్వం. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలోనే మీకు సరైన గుర్తింపు దక్కడం లేదు. కుటుంబం, ఇంటి కోసం మీరు చేసే త్యాగాలను ఎవరూ గుర్తించడం లేదన్న బాధ మిమ్మల్ని వేధిస్తుంది. చిన్న మాటకే పెద్ద గొడవలు అవుతున్నాయి. మీరు ఎంతో నమ్మిన స్నేహితులు లేదా సహచరులు మీ వెనకాల గోతులు తీస్తున్నారు. కానీ భయపడకండి. కాలచక్రం తిరగబోతుంది. మీకు రావాల్సిన గౌరవం దక్కే సమయం దగ్గర పడింది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. ఫైనాన్షియల్ హార్డ్షిప్స్. డబ్బు రాక కన్నా పోక ఎక్కువగా ఉంది. అప్పులు పెరిగిపోవడం, అవసరానికి చేతికి డబ్బు అందకపోవడం వల్ల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. నేను సంపాదించిన డబ్బంతా ఎటుపోతుంది అని మీరు లెక్కలు వేసుకున్నా ఫలితం ఉండదు. అయితే ఈ ఫిబ్రవరి 21 శనివారం తర్వాత మీ ఆర్థిక ఇబ్బందులకు ఒక కొత్త ద్వారం తెరుచుకోబోతుంది. ధైర్యం కోల్పోకండి. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. మీరు పడుతున్న ఏడ్పును ఆ పరమాత్ముడు విన్నాడు. మీరు ఒంటరి వారు కాదు అని చెప్పడానికి ప్రకృతి కొన్ని సంకేతాలను మీకు చూపిస్తుంది. ఫిబ్రవరి 20 శుక్రవారం ఉదయం నుండే ఈ మార్పులు మొదలవుతాయి. ఈ 5 సంకేతాలు కనుక మీరు గమనిస్తే ఇక మీ విజయాత్రని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో బంగారు కాలం ప్రవేశిస్తుందని అర్థం. ఆ 5 అద్భుత సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఇన్నర్ పీస్ అండ్ డివోషన్. మీనరాశి వారు గత కొన్ని రోజులుగా తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారు. కానీ ఈ ఫిబ్రవరి 20 శుక్రవారం నుండి మీలో ఒక విచిత్రమైన మార్పు వస్తుంది. బయట ఎన్ని గొడవలున్నా, ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా మీ మనసు లోపల ఒక తెలియని నిశ్శబ్దం, ప్రశాంతత ఆవహిస్తుంది. మీకు తెలియకుండానే మీ చేతులు దైవ ప్రార్థనకు మొక్కుతాయి. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు మీ మనసు తేలిక పడడం, కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం గమనిస్తారు. ఇది భగవంతుడు మీ హృదయానికి ప్రవేశించడానికి మొదటి గుర్తు. నేనున్నాను, భయపడుకొని ఆయన మీకు ఇస్తున్న అభయం ఇది. చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. నిరాశలో ఉన్న మీకు చిన్న సంఘటనలు కొండంత ఆశను కల్పిస్తాయి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక చిన్న పని అనుకోకుండా పూర్తవ్వడం, లేదా చాలా కాలం తర్వాత మీకు నచ్చిన వ్యక్తి నుండి ఒక శుభవార్త వినడం జరుగుతుంది. మీరు ఏదైనా దైవక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నప్పుడు దానికి మార్గం సుగమం అవుతుంది. ప్రకృతి మీకు ఇస్తున్న రెండవ సంకేతం మీ కష్టాలు మేఘాలు విడిపోయి సుఖ సంతోషాలు సూర్యుడు ఉదయిస్తున్నాడనడానికి ఇది ఒక గొప్ప సూచన. అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం.
ఏ దారి లేని వాడికి దేవుడే దారి చూపుతాడు అన్న మాట మీ విషయంలో అక్షర సత్యం కాబోతోంది. మీరు ఒక సమస్యలో చిక్కుకొని ఇక దీని నుండి బయటపడలేను అని చేతులెత్తేసిన తరుణంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు అండగా నిలబడతాడు. బంధువు కాకపోవచ్చు, కానీ కనీసం స్నేహితుడు కూడా కాకపోవచ్చు. ఒక అపరిచితుడి రూపంలో దేవుడే వచ్చి మీకు సహాయం చేయడం ఈ మూడవ సంకేతం. మీకు ఆపదలో ఆశ్రయం దొరుకుతుంది. మీకన్నిటిని తుడిచే చేయి తోడవుతుంది. ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇప్పటి వరకు మీకు ఎదురుగా తిరిగిన గాలి ఇంకా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. ఆఫీసులో మీపై కుట్రలు చేసిన వారు బలహీనపడటం, మీపై ఉన్న అపార్థాలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం గమనిస్తారు. ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం లోపు మీ శత్రువుల నోళ్ళు మూతపడతాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు మీ మంచితనాన్ని గుర్తించడం మొదలుపెడతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మలుపు తిరగబోతున్నాయని చెప్పే 4వ సంకేతం ఇది. బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ఇది అన్నిటికంటే శక్తివంతమైన సంకేతం. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఫిబ్రవరి 23 సోమవారం నాడు మీకు ఒక కొత్త అవకాశం లభిస్తుంది. అది ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కావచ్చు, లేదా పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి అందడం కావచ్చు. మీ మనసులో ఒక రకమైన దృఢ నిశ్చయం ఏర్పడుతుంది. నేను సాధించగలను, నా కష్టాలు తీరిపోయాయనే బలమైన నమ్మకం మీలో పుడుతుంది. ఇదే బంగారు కాలానికి పునాది అని చెప్పే 5వ సంకేతం. మీనరాశి మిత్రులారా, ఈ 5 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయంటే ఆ పరమాత్ముడు మీ తలరాతను మారుస్తున్నాడని అర్థం. ఇక భయం వదిలేయండి. అద్భుతమైన భవిష్యత్తు వైపు ముందడుగు వేయండి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మీనరాశి వారు ఇప్పటి వరకు ఒక చీకటి గదిలో ఉన్నట్లుగా భావించారు. కానీ ఇప్పుడు ఆ గది తలుపులు తెరుచుకుంటున్నాయి. ఫిబ్రవరి 20 నుండి 23 మధ్యలో మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. గతంలో మిమ్మల్ని కుంగదీసిన విషయాలు ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయి. భగవంతుడు మీ జీవితంలో ఒక క్లీన్ ప్లేట్, కొత్త పేజీ ఇస్తున్నాడు. పాత బాధలను తుడిచిపెట్టి ఒక కొత్త ఉత్సాహంతో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇది కేవలం మార్పు కాదు, మీ పునర్జన్మాన్ని నమ్మండి. రాబోయే సంతోష భవిష్యత్తు. రాబోయే కాలం మీనరాశి వారికి ఎంతో ఊరటనిస్తుంది. ముఖ్యంగా ఆదివారం ఫిబ్రవరి 22 నాడు మీకు కలిగే ఒక అనుభవం మీ భవిష్యత్తుపై ధీమాను పెంచుతుంది. ఏ పనులైతే ఆగిపోయాయో అవి వేగవంతంగా అవుతాయి. సంతానం లేని వారికి సంతానాభివృద్ధి కోరుకునే వారికి శుభవార్తలు అందుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ ఏడుపుకు ప్రతిఫలం రెట్టింపు సంతోషాన్ని కాలం మీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతుంది. మీనరాశి వారి గుణగణాలు మంచి మరియు చెడు. మీ వ్యక్తిత్వమే మీ బలం, కానీ కొన్నిసార్లు అదే మీ బలహీనత. మంచి, గుడ్. మీరు ఇతరుల బాధను చూసి తట్టుకోలేరు. పరుల కోసం మీ సుఖాలను త్యాగం చేసే గొప్ప మనసు మీది. నిస్వార్థంగా ప్రేమించడం మీ సహజ గుణం. చెడు, బ్యాడ్. అందరినీ అమాయకంగా నమ్మడం మీ పెద్ద మైనస్. ఎవరైనా కష్టాల్లో ఉన్నామంటే చాలు, మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేస్తారు. ఆ తర్వాత వారే మిమ్మల్ని విమర్శిస్తే తట్టుకోలేరు. ఇప్పుడు ఆ స్వభావం కొంచెం మార్చుకొని ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం. మీనరాశి వారు ఈ మధ్య కాలంలో శారీరక అలసట కన్నా మానసిక అలసట ఎక్కువగా అనుభవిస్తున్నారు. మీ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఏదీ ముందుకు సాగడం లేదన్న అసహనం మీలో ఉంది. ఈ 4 రోజులు మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 21 శనివారం నాడు ప్రశాంతంగా ఉండండి. ప్రకృతితో గడపడం లేదా నదీ తీరంలో కూర్చోవడం వల్ల మీ మానసిక ఆందోళన తగ్గుతుంది. మీ లోపల ఆత్మశక్తిని మేల్కొల్పండి. ప్రేమ మరియు పెళ్లి సంబంధ బాంధవ్యాలు, పరిష్కారాలు. ప్రేమ విషయాల్లో మీనరాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. మీ భాగస్వామితో గత కొన్ని రోజులుగా అపార్థాలు నడుస్తున్నాయి. మీరు ఒకటి చెబితే వారు మరొకటి అర్థం చేసుకుంటున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడంలో జాప్యం జరుగుతుంది. పరిష్కారం. కోపంలో మాట్లాడకండి. ముఖ్యంగా శనివారం రోజున వాదనలకు దూరంగా ఉండండి. మీరు మనసు విప్పి మాట్లాడితే పరిష్కారం కానీ సమస్య ఏదీ లేదు. ఫిబ్రవరి 23 సోమవారం నాటికి మీ బంధంలో ఉన్న గజిబిజి తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయండి. అహంకారాన్ని పక్కన పెట్టండి. మీనరాశి మిత్రులారా, జీవితం మిమ్మల్ని వంచించి ఉండవచ్చు, కానీ ఆ దైవం మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. ఇప్పుడు మీ ఉద్యోగం, విద్య,
ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు మరియు ఆ శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. విద్యార్థుల పరిస్థితి భయం నుండి విజయం వైపు ఎడ్యుకేషన్. మీనరాశి విద్యార్థులు ఈ మధ్య కాలంలో ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. చదివిన ఏకాగ్రత కుదరకపోవడం, భవిష్యత్తుపై ఆందోళన మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. సమస్య మీ తెలివితేటల మీద మీకే అనుమానం కలిగేలా పరిస్థితులు ఉన్నాయి. చుట్టుపక్కల వారి పోలికలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. పరిష్కారం ఫిబ్రవరి 22 ఆదివారం నాడు సూర్య భగవానుని ప్రార్థించండి. మీ మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ 4 రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో చదివితే రాబోయే పరీక్షల్లో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సరస్వతి కటాక్షం మీపై ఉంది. భయం వేడండి. ఆర్థిక ఇబ్బందులు మరియు పరిష్కారాలు. డబ్బు విషయంలో మీరు పడుతున్న అవస్థలన్నీ ఇన్ని కావు. చేతికి అందాల్సిన సొమ్ము ఆగిపోవడం, అనవసర ఖర్చులు రావడం మిమ్మల్ని కుంగదీస్తున్నాయి. అప్పుల వారు ఒత్తిడి చేయడం లేదా పొదుపు చేసే సొమ్ము కరిగిపోవడం వల్ల మీరు దిక్కులు తోచని స్థితిలో ఉన్నారు. పరిష్కారం ఫిబ్రవరి 23 సోమవారం నాడు మీకు ఒక ఆర్థిక ఊరట లభిస్తుంది. ఆగిపోయిన పాత బాకీ ఒకటి వసూలయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఎవరికి అప్పు ఇవ్వకండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంటి గడపను శుభ్రంగా ఉంచుకోండి. మీ కష్టార్జితం వృధా పోదు. ధనవృద్ధికి మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగుల సమస్యలు అండ్ పరిష్కారాలు. ఎంప్లాయ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. ఉద్యోగంలో మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదు. మీ శ్రమను వేరే వారు వాడుకుంటున్నారన్న కోపం మీలో ఉంది. పై అధికారులు మీపై లేనిపోని ఒత్తిడి తీసుకురావడం, సహోద్యోగాల రాజకీయాల వల్ల మీరు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఫిబ్రవరి 20 నుండి 23 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎదురు సమాధానం చెప్పకండి. మీ సహనమే మీకు విజయాన్ని చేస్తుంది. సోమవారం నాడు మీకు ఒక బాధ్యతాయుతమైన పని అప్పగించబడవచ్చు. అది మీ కెరియర్కు మలుపు అవుతుంది. ఓర్పు వహించండి. కాలమే మీకు న్యాయం చేస్తుంది. పరిహారాలు. అడ్డంకులు తొలగించే మార్గాలు. మీనరాశి వారి కష్టకాలం నుండి త్వరగా బయటపడడానికి క్రిందికి పరిహారాలు పాటించండి. శుక్రవారం ఫిబ్రవరి 20 ఏదైనా అమ్మవారి ఆలయంలో మల్లెపూలతో పూజ చేయండి. పేద ముత్తైదువులకు పసుపు కుంకుమ దానం చేయండి. శనివారం ఫిబ్రవరి 21 దగ్గరలోని శివాలయం లేదా హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల మీ భయాలు తొలగుతాయి. ఆదివారం ఫిబ్రవరి 22 ఆవుకి బెల్లం లేదా అరటిపళ్ళు తినిపించండి. ఇది మీ పితృదోషాలను తొలగించి గ్రహదోషాలను తొలగిస్తుంది. సోమవారం ఫిబ్రవరి 23 శివలింగానికి పాలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. ముగింపు మరియు శక్తివంతమైన మంత్రం. మీనరాశి మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ జీవితం ఇప్పుడు జరుగుతున్న మతనం ఒక గొప్ప అమృతాన్ని ఇవ్వడానికి. మీరు అనుభవిస్తున్న ఈ కష్టాలు, అవమానాలు అన్నీ మీ ఆత్మను శుద్ధి చేయడానికే. ఆ పరమాత్మ మీకు తోడుగా ఉన్నాడు. ఆ 5 సంకేతాలను గమనించండి. ధైర్యంగా అడుగు వేయండి. బంగారు కాలం కళ్ళ ముందే ఉంది. ముగింపు మంత్రం. మీ మనసులోని అశాంతి తొలగి సర్వకార్య సిద్ధి కలగడానికి ఈ మంత్రాన్ని నిత్యం పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం రామ్ రామాయ నమః. ఈ మంత్రాన్ని పఠించండి. గురు ఆస్ట్రాలజిస్ట్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీ జీవితంలో అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాము.